ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఎలక్షన్ కింద 2 నెలల సమయం ఉన్నా అప్పుడే రాజకీయ వేడి అనేది నెలకొంది. వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్న సందర్భంలో ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మారుస్తున్నారని ఊహాగానాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. ఇదే విషయాలపై మాట్లాడడానికి ఆదోని ఏసీ కన్వీనర్ రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ అహ్మద్ మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సార్ చెప్పండి, ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్దగా వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం సార్? అవన్నీ ఏం లేవు, వార్తలన్నీ అపోహాలు. వాళ్ళంతకు వాళ్ళు వార్తలు పెట్టుకుంటే మాత్రం అవేమి నిజాలు కావు. ఆదోని మాత్రం సాయిబ్ రెడ్డి గారికే ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ప్రజలు కూడా ఎమ్మెల్యే సాయానికే పట్టం కట్టే రోజుల్లో కూడా దగ్గరలో ఉన్నాయి. ఇంకా 3 నెలల్లో ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ సాయన్న గారు గెలుస్తారని కూడా నేను ధీమా చేస్తున్నాను. సార్, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది సాయిబ్ రెడ్డి నెలకొంది. అందులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నారని చెప్పేసి టికెట్ గోయిందా అని చెప్పేసి వార్తల్లో అయితే మనం విన్నాం సార్. దీని మీద మీ అభిప్రాయం? అలా అయితే ఏం లేదు, గోవిందా అనేది వాళ్ళంతకు వాళ్ళు చెప్పుకుంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఎక్కడని చెప్పినారా? ఏదైనా లిస్ట్ లో ఏమైనా పేరు వచ్చిందా? కేవలం వార్తలు వీళ్ళంతకు వీళ్ళు అవగాహనలు పెట్టుకొని వీళ్ళంతకు వీళ్ళే ఏదో ఇంకా అయిపోయింది ఆదోని మారుస్తున్నారు, ఇంకెవరో ఇస్తారని చెప్పి ఊహాగానాలు మాత్రం అవన్నీ అబద్ధాలు. ఎవరు ఇట్లా ఊహాగానాలు నమ్మకండి. ఆదోని మాత్రం ఎట్లయితే ఉందో ఫస్ట్ ఏ విధంగా అయితే సాయిబ్ రెడ్డి గారికి ఉందో ఈ రోజు కూడా సాయిబ్ రెడ్డికే సీట్ కన్ఫర్మ్ చేస్తారు. ఇవన్నీ అపోహాలు. కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి సాయిబ్ రెడ్డి అన్న గారి మీద నిలబడి గెలవడానికి ఎవరు చేత అంతా ఎవరు లేరు. ఇక్కడ సాయిబ్ రెడ్డి గారు నిలబడితే ఖచ్చితంగా జనాలంతా ఆయన వింటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఏదైతే నవరత్న పథకాలు ఉన్నాయో ఆ పథకాలు చూసి ఓడ్చలేక ఇంకే విధంగా అయితే వైఎస్ఆర్ పార్టీని డ్యామేజ్ చేయాలా, ఏ విధంగా అయితే అక్కడ ఉన్న క్యాండిడేట్ డ్యామేజ్ చేస్తే మనకి బాగొస్తాయనే ఉద్దేశంతోనే వాళ్ళు అవన్నీ మాట్లాడుతారు. ఇవన్నీ ఊహగానే అప్పతారు ఇవన్నీ. సార్, మీరు ఒక కౌన్సిలర్, మైనారిటీ నాయకులు సార్. మీ మైనారిటీ నాయకులకు మీరు ఇచ్చే సందేశం ఏమి సార్ ఆదోని నియోజకవర్గం తరఫున? నా వరకు అయితే నేను కొత్తగా ఈసారి కౌన్సిలర్, మా నాయన 2 సార్లు కౌన్సిలర్, కానీ ఈసారి నేను ఫస్ట్ టైం కౌన్సిలర్. మా నాయన చనిపోయిన తర్వాత నేను అడిగిన అంటేనే మా ఏరియాలో 72 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిజాముద్దీన్ కాలనీ మెయిన్ రోడ్డు నా వరకు అభివృద్ధి పనులు ఆయన చెప్పించింది. నిజాముద్దీన్ కాలనీ మెయిన్ రోడ్డు, కబ్రెస్టాన్ టు ఇద్గా వరకు పోయే మెయిన్ రోడ్ వేసినారు. దాని తర్వాత మళ్ళీ 32 లక్షలు ఖర్చు పెట్టి మైనార్టీ కాలనీ ప్రత్యేకంగా, మైనార్టీ కాలనీలో దాదాపు అది మైనార్టీ కాలనీ 1995లో వచ్చాయని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అప్పటి నుంచి ఎప్పుడు డెవలప్ కాదు. కానీ మేము కౌన్సిలర్ అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారికి అడిగిన అంటేనే ఆ ఏరియాకి డెవలప్ చేసినాం. 32 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మెయిన్ రోడ్లు వేసాం. ఆడ ఒక 2 రోడ్లు ఉన్నాయి, చిన్న రోడ్లు, అవి కూడా త్వరలో వేస్తాము. దాంతోపాటు అక్కడ ఉన్న మెయిన్ రోడ్ వేయడానికి గ్రావెల్ రోడ్ శాంక్షన్ చెప్తున్నాం. త్వరలో ఆ పని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మైనార్టీ ఆదోన్లో ఉన్న మైనార్టీకి ఉర్దూ కాలేజ్ తీసుకొచ్చాడు. కబ్రస్థాన్ పోయే రోడ్ లో నవాబ్ సాబ్ స్థలంలో 2 ఎకరాలు ఇచ్చింటే అక్కడ మైనార్టీ కాలేజ్ శాంక్షన్ చెప్తున్నారు సాయన్న. మైనార్టీలకు అన్ని విధాలుగా ఆయన దగ్గరుండే పనిచేస్తున్నాం. ఇప్పుడు మనం తీసుకుంటే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇద్గాకే ₹1 కోట్లు ఖర్చు, 2,60,00,000 రూపాయలు ఖర్చు చేసిన ఘనత మా ఎమ్మెల్యే సాయన్నది, జగన్ అన్నది అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది జేఏసీ కన్వీనర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వై సాయిబ్ రెడ్డి గారు నిలబడుతున్నారు. అలాగే ఈసారి కూడా ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గారు అయితే గెలుస్తారని చెప్పేసి ఆయన మాటల్లో విన్నాం. థ్యాంక్ యూ.